నమస్తే, వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నందలూరు టౌన్ నాగిరెడ్డిపల్లికి చెందిన రవికుమార్ అనే వ్యక్తి రాజంపేట ఆర్టీసీ డిపోలో బస్సు కండక్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు. 16వ తేదీ ఆదివారం కడప నుండి రాజంపేట ఆర్టీసీ బస్సుకు కండక్టర్ గా డ్యూటీ చేస్తున్న రవికుమార్ అదే ఆర్టీసీ బస్సులో నందలూరు టౌన్ కు చెందిన సయ్యద్ నూరి హుసేన్ అనే మహిళ కడప నుండి నందలూరు ప్రయాణిస్తుండగా బస్సు టికెట్ చిల్లర దగ్గర కండక్టర్ కు ఆ మహిళకు తగాదా గొడవ రావడంతో సయ్యద్ నూరి హుసేన్ నందలూరులో ఉన్న వాళ్ళ మనుషులకు ఫోన్ చేసి కండక్టర్ నాతో చిల్లర దగ్గర గొడవ పడుతున్నాడని చెప్పడంతో వెంటనే ఆమెకు సంబంధించిన యువకులు ఆర్టీసీ బస్ దగ్గరకు వచ్చి కండక్టర్ ను అసభ్యంగా మాట్లాడుతూ దాడి చేశారని నేడు బుధవారం నందలూరు పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ సుబ్బారాయుడుకు రాజంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రమణ, కండక్టర్ రవికుమార్లు దాడి చేసిన యువకులపై ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో రాజంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. అసలు ఏమైందంటరా? चिल्लर भी दिया नहीं सका, बात करता है नागड़ी बनाला जल्दी बना दे మాట్లాడతాడు ఏం తాగి పదన ఇచ్చింటే ఓకే సార్. నమస్కారం అండి. నా పేరు రమణయ్య, డిపో మేనేజర్ రాజంపేట కడప నుంచి రాజంపేటకు వచ్చేటప్పుడు బస్సులో జరిగిన చిల్లర విషయంలో మా కండక్టర్ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తీవ్రంగా ఖండిస్తున్నాము. మరియు రీజనల్ మేనేజర్ రాయచోటి వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఇక్కడికి వచ్చి దీనిపైన నందలూరు పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. తదుపరి కార్యక్రమం గురించి తర్వాత మళ్ళీ తెలియజేస్తాం. ఇక మీదట ఎవరి మీద ఏ స్టాఫ్ సంబంధించినటువంటి ఎవరి మీద కూడా ఇట్లాంటి దాడులు జరగకుండా ఉండేదానికి దీనికి సంబంధించి కంప్లైంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.